నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షలు తప్పవు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. డీఎస్పీ నాగేంద్రచారి. అగ్రకుల అహంకారంతో దాడి చేయటం హేయమైన చర్య. రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జర్నలిస్టులు హెల్మెట్లు ధరించండి. ఉచిత హెల్మెట్ పంపిణీ బ్రోచర్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ జగదీష్. ఇక డీటెయిల్స్ చూస్తే, సిరిసిల్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి పాల్గొని మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా విస్తృతంగా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా గడిచిన 20 రోజుల్లో సబ్ డివిజన్ పరిధిలో 364 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటుగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయడం జరుగుతుందని, జిల్లాలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు మద్యం సేవించి పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. పెట్టు నోట్ అయితే ఈరోజు సిరిసిల్ల టౌన్లో స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో యూత్ చాలామంది కూడా తాగడం ఫ్యాషన్గా పెట్టుకోవడం, తర్వాత తాగిన తర్వాత బయట మీద బయటకు రావడం జరుగుతుంది. దాంతో ప్రమాదాలు జరిగి మన కుటుంబాలు వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పోలీసు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ చేస్తున్నాం. అంటే ఇంతకుముందు ఏదో టైంలో చేస్తాను అనుకుంటారు, కానీ ఇప్పుడు అది కాకుండా రాత్రి పగలు ఏ టైం అయినా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం. అంటే ఒక మత్తు ఫ్రీ సిరిసిల్లను క్రియేట్ చేయాలనేది మా ఉద్దేశం. దీంట్లో భాగంగా దాదాపు ఈ వారం రోజుల్లో ఒక సిరిసిల్ల టౌన్లోనే 154 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేయడం జరిగింది. తర్వాత ఈ సబ్ డివిజన్లో లాస్ట్ 20 డేస్లో 324 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేయడం జరిగింది. కాబట్టి మీకు, మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు మీరు ఏం తాగితే బయటికి వెళ్ళొద్దు అనేది ఒక సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే తాగడం వల్ల ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు నెట్టివేయబడతారు. తాగినోడు వాడు కింద పడడం, వాడికి దెబ్బ తాకడం కాకుండా అవతలను కూడా గుర్తుతాడు. అది అంత టీచర్ ఉండొచ్చు, లేకపోతే ఒక స్టూడెంట్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొక నిర్మాణ కార్మికుడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అంటే భవిష్యత్తు తరాన్ని నిర్మించాల్సిన ఈ యూత్ కానీ ప్రజలందరూ కూడా తాగి డ్రైవ్ చేయడం వల్ల ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. కాబట్టి ఈ తాగడానికి వ్యతిరేకంగా చేస్తున్నాము. ఇందులో భాగంగా
అలైవ్ అరైవ్ అనే ప్రోగ్రామ్ గౌరవ డీజీ గారు పెట్టారు. మీరు బాగుండాలి, మీరు ఇంటికి రావాలి, క్షేమంగా ఇంటికి రావాలనేది దాని కాన్సెప్ట్. అంటే అర్థమైంది, మీరు మీరు మంచిగా ఉంటేనే మీరు ఇంటికి రాగలుగుతారు. తాగిన తర్వాత మీరు మంచి లేని పరిస్థితుల్లో మీరు రాలేరు, ఇంకొకరిని కూడా ఇంటికి పోనీయలేరు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మీరందరూ అంటే పత్రికా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఏంటంటే అది డ్రంక్ డ్రైవ్ రెండు మిక్స్ చేయకుండా ఉండాలని కోరుతున్నాం. ఎవరైనా తాగితే ఫంక్షన్లు ఏమైనా ఉంటే కనుక ఇంట్లోనే ఉండాలి, అంతే తప్ప వాళ్ళు రోడ్డు మీదకి రావద్దు. వస్తే మాత్రం కఠినంగా చర్య తీసుకుంటాం. ఫైన్లే కాదు, ఇప్పుడు జైలు కూడా వేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. మా సీఏ గారికి ఇట్లా మాట్లాడారు. నెక్స్ట్ నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో జరిగిన అమానుష ఘటనపై తెలంగాణ రాష్ట్ర డీజీపీకి బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ అగ్రకులానికి చెందిన నాయకుడు రజక కులానికి చెందిన 2 నెలల పసికందును తన్ని చంపి అనంతరం పసికందును తల్లిదండ్రులపై దాడి చేసిన నాయకునిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్, ఉపేందర్ చారి, స్వామి యాదవ్ తదితరులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అగ్రకులాల అహంకారంతో ఇలాంటి దాడి చేయటం హేయమైన చర్య అని వారు అభిప్రాయపడ్డారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డీజీపీకి బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో జరిగినటువంటి ఒక దళిత మహిళ పైన దాడి, 2 నెలల పసిపాప చావుకు కారణమైనటువంటి సంఘటన పైన ఈరోజు డీజీపీ గారిని మా బీసీ కమిషన్ మెంబర్స్ కిషోర్ గారు, ఉపేందర్ గారు, మా చైర్మన్ బాలరాజ్ యాదవ్ గారు, మా స్వామి గారు, రాజు గారు, భరత్ గారు, మరియు రజక సంఘం నాయకులు ఆనంద్ గారు, మా సర్పంచ్ల సంఘం యాదయ్య గారు, మరి మేమందరం కూడా మా వేముల గారు అందరం కలవడం జరిగింది. ఈరోజు సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాల అరాచకాలు, అత్యాచారాలు, మానభంగాలు, దోపిడీలు, వ్యవస్థ పూర్తిగా తలదించుకునే రీతిలో ఉంది. ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అన్నా, తెలంగాణ న్యాయ వ్యవస్థ అన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రపంచ స్థాయిలో ఒక రికార్డు ఉండేది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా నిమిషాల మీద పట్టుకుంటారు. ముఖ్యంగా మహిళల పైన ఏ సంఘటన జరిగినా ఊరుకోరు అనేటువంటి పెద్ద పేరు ఉండేది. ప్రతి రాష్ట్రంలో తెలంగాణ తరహా మేము కూడా మెయింటైన్ చేస్తామనేటువంటి మాటలు ఉండేటివి. ఏ పథకాలైనా అనేక పథకాలు తెలంగాణ తరహా చేస్తామని చెప్పేది, మహిళలకు తెలంగాణ తరహా ఇస్తామని చెప్పేది. కానీ ఈరోజు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ ప్రకారం ఎన్సీఆర్పి ఇది పార్లమెంట్లో కూడా టేబుల్ చేస్తారు, మనకు పబ్లిక్ డొమైన్లో కనిపిస్తుంది ఎంత క్రైమ్ రేట్ ఉంది ఏ రాష్ట్రంలోని. మరి ఈరోజు ఈ క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో, ముఖ్యంగా మహిళల మీద దాడులు ఎక్కువవుతున్నాయని చెప్పి నేషనల్ వైడ్ ఉన్నటువంటి క్రైమ్ బ్యూరో రికార్డులో కూడా తెలంగాణలో విచ్చలవిడిగా జరుగుతున్నాయని చెప్పి ఉన్నా కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నాం మేము. ఒకప్పుడు ఒక మహిళ పైన శంషాబాద్లో దాడి జరిగిందంటే నిమిషాల మీద పట్టుకోవడం జరిగింది పోలీసులు.
ఛేదించడం జరిగింది. అనంతపురం జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరూ హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జర్నలిస్టు మీద ఉందని, జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించాలన్నదే జిల్లా పోలీసు శాఖ లక్ష్యమని జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. అనంతపురం నగరంలోని ఎస్పీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీ జర్నలిస్టుల డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వర్కింగ్ జర్నలిస్టుల ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ప్రచార పోస్టును ఎస్పీ విడుదల చేశారు. జిల్లాలోని ట్రైనీ ఐపీఎస్ అధికారి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి ప్రారంభించారు. పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ హెల్మెట్ ధరించాలి, రోడ్డు ప్రమాదాలు నివారించాలి అనే కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, ఇది అన్ని వర్గాలకు స్ఫూర్తినిస్తుందని వర్కింగ్ జర్నలిస్టులందరికీ అభినందిస్తున్నామని జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. జిల్లా ఎస్పీ గారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ డెఫినెట్గా మనం పెట్టుకొని మన జీవితాల కోసం బాగుండాలనేటువంటిది నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమం మొదలుపెట్టాడు. ఇది ఒక మంచి శుభపరిణామం. ఇంతవరకు మన జిల్లాలో పనిచేస్తున్న ఎస్పీలు భిన్నంగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున జిల్లా ఎస్పీ గారికి అభినందనలు చెప్తా ఉన్నాం. దానికి మద్దతుగా మనం అందరం వర్కింగ్ జర్నలిస్టులు మనం కూడా హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోవాలి. మన ఆరోగ్యం మనకు ముఖ్యం కాబట్టి హెల్మెట్ వల్ల జరిగే ప్రమాదాలు ఎస్పీ గారు అనేక ప్రాంతాల్లో అందరికీ వివరించి ఆ కార్యక్రమం తీసుకున్నారు. సార్ ఎస్పీ గారు ఏదైతే తీసుకున్నారో దానికి మనందరం కూడా మద్దతుగా ఉంటూ వర్కింగ్ జర్నలిస్ట్గా వాళ్ళందరికీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో వచ్చే వారం మనం ప్రెస్ క్లబ్లో ఫ్రీగా హెల్మెట్లు పంపిణీ చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఈరోజు గౌరవ ఎస్పీ గారు మనం అడిగిన వెంటనే మన కార్యక్రమంలో మన బ్రోచర్ని, అంటే ప్రతి ఒక్కరికి తెలవాలి హెల్మెట్ యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రయత్నం చేస్తాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తాం. ఈ అనంతపురంలో మన జిల్లా ఎస్పీ గారు చేసిన ప్రారంభమైన కార్యక్రమం ఇక్కడితో ఎండు కాదు. రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే అన్ని ప్రాంతాల్లో మెల్లిమెల్లిగా స్పాన్సర్ తీసుకుని అందరికీ ఫ్రీగా హెల్మెట్స్ ఇవ్వాలన్నదే లక్ష్యం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున ఈరోజు మేమందరం చిన్నగా ఎక్కువ మంది గలీజ్ లేకుండా ఎస్పీ గారి దగ్గరికి ఎవరైతే హెల్మెట్లు నీడున్న వాళ్ళందరికీ ఇస్తున్నాం సార్. అప్లై చేయమన్నాం. దాదాపు 200 మంది పైగా జిల్లాలో జర్నలిస్టులు అప్లై చేసుకున్నారు. వారందరికీ కూడా మీ చేతుల మీదుగా అతి త్వరలోనే వచ్చే వారంలో ఇవ్వడం జరుగుతుంది సార్ మా ప్రెస్ క్లబ్లో. ఇది కార్యక్రమం మా సమయం ఇచ్చి చాలా బిజీ ఉన్నారు సార్ ఈరోజు, అయినా కూడా మన జర్నలిస్టుల మీద గౌరవంతో మనకి సమయం ఇచ్చినందుకు వర్కింగ్ జర్నలిస్ట్ అందరి తరఫున జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ జిల్లా ఎస్పీ గారు మన జర్నలిస్టుకి సంబంధించిన హెల్మెట్ సంబంధించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా మీ ద్వారా కోరుతాం. మీకు అందరికీ తెలిసినట్టు రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అనంతపురం జిల్లాలో మాత్రమే మనం చూసినప్పుడు ఒక సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్ ఒక 500 మంది దాకా ఇంజూర్ అవుతున్నారు. అండ్ ప్రతి సంవత్సరం కూడా ఆన్ అండ్ యావరేజ్ 300 మెంబర్స్ దాకా చనిపోవడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినట్టు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ మాత్రమే చేస్తే సరిపోదు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా ఉంది. సో ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాలా, తద్వారా అందరూ కూడా ప్రజలు హెల్మెట్ వేసుకోవాలి, రోడ్ సేఫ్టీ ఇంపార్టెన్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి అనే ఒక మోటివ్తో మనము నో హెల్మెట్ నో ఫ్యూయల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 100% స్ట్రిక్ట్గా మనము ఇంప్లిమెంట్ చేయకపోయినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావడం అనేది మోర్ ఇంపార్టెంట్.
సో ఆ ఉద్దేశంతోనే మనము చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు కూడా దీంతో మాతో పాటు కలిపి వాళ్ళు కూడా మేము కూడా ఈ క్యాంప్ నారాయణపేట జిల్లా మక్తల్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకట రంగారెడ్డి మీద దాడి జరిగిన నేపథ్యంలో దాడికి సంఘీభావంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆయనను పరామర్శించడానికి వెళ్తుండగా ఆయనను అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్టుకు నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఆయనపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బీజేపీ పార్టీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ సోదరులారా, భారతీయ జనతా పార్టీ మరొకసారి ఈరోజు రోడ్డు మీదకి వచ్చిందంటే ప్రజాస్వామ్యానికి అక్రమంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి గారు అప్పటి సీఎం కేసీఆర్ని, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు అనే ఆయుధంతో ఓడించిన వ్యక్తిని ఈరోజు కామారెడ్డి పట్టణంలో, కామారెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఒక డమ్మీగాన్ని వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి 4-5 సార్లు ఓడిపోయిన ఒక డమ్మీగాన్ని, షబ్బీర్ అలనే కానీ ఒక విధవను ముందు పెట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని కాదని అధికార కార్యక్రమాలన్నింటినీ కూడా ఆ డమ్మిగాడు షబ్బీర్ అలీ గారి ద్వారా వ్యవహారం చేస్తుంటే ఇదేమి ప్రజాస్వామ్యం? రాహుల్ గాంధీ రోజు రాజ్యాంగం బుక్కు చేతిలో పట్టుకపోతున్నాడు కదా, మరి ఆ విధవకి తెలియదా? ఈడ ఉన్న విధవకి తెలియదా? లేదా షబ్బీర్ అలీ గాని అనే డమ్మిగానికి తెలియదా? రాజ్యాంగం కల్పించిన హక్కు వెంకట రమణారెడ్డి గారికి కామారెడ్డి నియోజకవర్గంలో అధికార కార్యక్రమాలన్నింటినీ కూడా సమన్వయపరిచి అధికార కార్యక్రమాలన్నింటినీ కూడా కోఆర్డినేషన్ చేయాల్సిన బాధ్యత వెంకట రమణారెడ్డి గారిది. మరి వెంకట రమణారెడ్డి గారు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మరి పరిపాలన సాగిస్తుంటే నిన్న దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఇంకోతోన మన ఆడపడుతులు కార్ల పోతుంటే ఇంకోతోన షాపింగ్ మాల్లో ఒక వర్గం వారు దౌర్జన్యం చేస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నా. ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంటు చాలా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకోసం అంటే కొందరు పోలీసులు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉందని వాళ్ళ మాటలకి భయపడి ఆ పార్టీ మోచేతి నీళ్లు తాగడానికి సిద్ధంగా ఉండే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ దాడి చేసిన వాళ్ళను ధైర్యంగా వదిలిపెట్టి మరి దాడికి గురైన వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పంపడము ఎంతవరకు సమంజసం? దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. వారికి సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. కామారెడ్డికి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, అదేవిధంగా మిగతా ఈటల రాజేందర్ గారు, అనేక మంది బీజేపీ నాయకులు కామారెడ్డికి పోతుంటే మరి ప్రజాస్వామ్యంలో మరి ప్రజల యొక్క అవసరాలు, ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు వారికి మద్దతుగా ఉండాల్సిన బాధ్యత ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీకి ఉన్నప్పుడు ఎందుకు అడ్డు సభ్యురాలకి సమాధానం ఇచ్చిన పరిస్థితుల్లో మరి పిచ్చి కుక్కల్లాగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళంతా కూడా పిచ్చి కుక్కల్లాగా కామారెడ్డిలో రెచ్చిపోయి మరి వెంకటరమణారెడ్డి గారు ఒక శాసనసభ్యుడు, రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి యొక్క క్యాంపు కార్యాలయం మీద దాడి చేయడం, మరి ఆయన యొక్క వాహనాలను ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి రాజ్యాంగ బుక్కును చేతిలో పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ చెప్పాలి. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. సిరిసిల్ల జిల్లాలోని వైన్స్ల పక్కనే ఉన్న పర్మిట్ రూములు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని అన్ని వైన్స్ షాపుల పర్మిట్ రూములకు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కుర్చీలు, బెంచీలు వేసి అక్రమంగా సిట్టింగ్లు నిర్వహిస్తున్నారని, నిషేధిత ప్లాస్టిక్ గ్లాసులు మరియు నాన్ వెజ్ తినుబండరాలు విక్రయిస్తున్నారని, ప్రతి వైన్స్ల నుండి అక్రమంగా బెల్ట్ షాపులకు మద్యం రవాణా చేస్తున్నారని ఏఐఎఫ్టీయూ నాయకులు సోమిశెట్టి దశరథం వినతి పత్రంలో పేర్కొన్నారు. పర్మిట్ రూములపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయాలని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపులపై కఠిన చర్యలు వెంటనే తీసుకోవాలి. మద్యం షాపులపై చర్యలు వెంటనే తీసుకోవాలి. మద్యం షాపులపై చర్యలు వెంటనే తీసుకోవాలి.
నశించాలి ప్రభుత్వం మద్యం పాలసీ తీసివేయాలి పర్మిట్ రూమ్ లో కుర్చీలు బెంచీలు వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్రమ సిట్టింగ్ నిర్వహిస్తున్న పర్మిట్ రూమ్లపై అక్రమ బెల్ట్ షాపులపై చర్యలు వెంటనే తీసుకోవాలి. నశించాలి ప్రభుత్వ మద్యం విధానం. అదే పిలిపియాలి ప్రభుత్వం మద్యం పాలసీలు. నశించాలి ప్రభుత్వం మద్యం పాలసీ. తీసుకోవాలి వెంటనే. ఎత్తివేయాలి పర్మిట్ రూముల్లో ఉన్న కుర్చీలు బెంచీలు వెంటనే. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉంచాం, మరి క్రమేపీ మద్యంపై నియంత్రణ విధించి మద్యపాన నియంత్రణ దిశగా కొనసాగుతామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ విధానాలనే అవలంబిస్తూ ఏదైతే పర్మిట్ రూమ్లలో కుర్చీలు బెంచీలు వేయొద్దు అనే నిబంధన ఉన్నదో దాన్ని ఉల్లంఘిస్తున్నా మరి చూసి చూడనట్టు ఉంటూ ఏదైతే ఈ బెల్ట్ షాపులు ఇంకా రువ్వడిగా వాడవాడలా పల్లెపాలెలా మరి ఎన్ని వెలుస్తున్నా మరి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం మద్యం అమ్మకాల మీదనే ఆ మద్యంపై వచ్చే ఆదాయం మీదనే మరి ప్రభుత్వాలు నడుపుకోవాలని చూడడం సిగ్గుసేటు. ఒక్కసారి కాంగ్రెస్ నాయకులారా ఆలోచన చేయండి. మీ ప్రభుత్వ విధానం ఏమిటి? ఈ ఎక్సైజ్ పాలసీ మీద, ఈ మద్యం అమ్మకాల మీద మీ విధానం ఏందో స్పష్టంగా తెలియజేయాలి. మీరు ఎన్నికల ముందు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తుర్రు? కేవలం మద్యం పాలసీ మీదనే ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారా? మరి ఇప్పటికీ రాష్ట్రంలో ఈ మద్యం విధానాల వలన అనేక కుటుంబాలు చిన్న భిన్నమై మరి యువకులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా, కుటుంబాలు రోడ్ల పాలవుతున్నా మరి ఏమాత్రం పట్టించుకొని ఈ ప్రభుత్వాలు మరి రోజు రోజుకు ఇంత విచ్చలవిడిగా మద్యం వాడలా ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో మంచి నీళ్ళకు కొదవ ఉంది కానీ మద్యానికి కొదవ లేదన్న చందంగా మరి కొనసాగుతూ ఉన్నది. ఏదైతే మద్యం వ్యాపారులంతా కూడా ఒక సిండికేట్గా ఏర్పడి మరి వారు నెల ఎక్సైజ్ ఆఫీసర్లకు మేము ముడుపులు ఇస్తున్నాం, మా ఇష్టానురీతిలో మేము వ్యాపారం కొనసాగిస్తాం, మేము ప్రభుత్వం నుంచి లైసెన్సులు పొంది ఉన్నామని చెప్పి ఒక రుబాబుతోని ఒక వాళ్ళు ఆ వ్యాపారులంతా కూడా కూడి ఒక సిండికేట్గా తయారై మరి ఏదైతే పర్మిట్ రూమ్లలో మరి నిలబడి తాగిపోవాలి, అక్కడ నాన్ వెజ్ తినుబండారాలు అమ్మకూడదు, ఆ ప్లాస్టిక్ గ్లాసులు నిషేధం, మరి ఆ కుర్చీలు బెంచీలు వేసి అక్కడే కూర్చుండేటట్టు మరి ఉంచకూడదని నిబంధనలు అన్నిటిని కూడా తుంగలో దొక్కుతూ ఏదైతే ప్రభుత్వ అండదండలతోని ఆ వ్యాపారులు ఇంత విచ్చలవిడిగా వ్యాపారం చేస్తుంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ నిబంధనలు మరి కఠినంగా వాళ్ళు ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడకపోవడమే. మేము చెప్తా ఉన్నాం, ఈ 2 రోజుల్లో కనుక పర్మిట్ రూముల్లో ఉన్న కుర్చీలు బెంచీలు తీసివేయకపోతే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం 22వ వార్డు సాయినగర్ లో బాబా సంత్ గాడ్గే 150వ జయంతి వేడుకలను బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొట్లూరు అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు జిఎం శంకర్, మాజీ కదిరి శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సంస్మరణ సభలో కదిరి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, జిల్లా బీజేపీ అధ్యక్షులు జిఎం శేఖర్ మాట్లాడుతూ సంత్ బాబా యొక్క వ్యక్తిత్వం, ఆయన చేసిన సంస్కరణలు, భారతదేశ హైందత్వం, సమాజం కోసం చేసిన సేవల గురించి వివరించారు. రజక చైతన్య జిల్లా అధ్యక్షులు సత్యమయ్య, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నబీ రసూల్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ సంఘం అధ్యక్షులు నడుస్తుంది. ముఖ్యంగా ధర్మవరానికి సంబంధించి మన ప్రియతమ నాయకులు, ధర్మవరం శాసనసభ్యులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు స్వీకరించుకొని పక్కకి వెళ్ళిపోయారు.
మరలా వచ్చారు ఇక్కడికి. తన కుటుంబానికి ఇంతకుముందే చెప్పారు సోదరులు, వచ్చినారు కాబట్టి ట్రస్ట్ ఏర్పాటు చేసి కోట్ల అన్ని విషయాలలో ఆర్థికంగా లేకపోవడము, ఆ బాధలన్నిటినీ ఆయన గమనించి ఆయన ఆదర్శంగా ఆయన జ్యోతిరావు పూలే గారికి సమకాలికులు. అటువంటి మహనీయుడు ఒకసారి మన రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు ఒకసారి ఆయన్ని కలిసి నేనున్న మతాన్ని నుంచి మారాలనుకుంటున్నాను, మీ సలహా ఏమి అని ఆయన దగ్గరికి వెళ్ళి అడగడం జరిగిందని. అయితే బాబా గారు అప్పుడు ఒకటే చెప్పారు, హిందుత్వాన్ని వ్యతిరేకించే విధంగా, హిందుత్వం డ్యామేజ్ అయ్యే విధంగా ఎటువంటి చర్యలు లేకుండా నీవు ఏమి చేసినా, నీవు ఏ మతంలో ఉన్నా ఇబ్బంది లేదు అని ఆయనకు సలహా ఇచ్చారని చెప్పి కూడా మనం తెలుసుకోవాల్సింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ ఘాట్కే బాబా గారు మహారాష్ట్రలో ఉన్నారు. వారు అతి పేద కుటుంబంలో జన్మించి రజక కుటుంబంలో ఉన్నా కూడా ఒక రైతుగా ఉండేవారు. వాళ్ళ తండ్రి దురదృష్టవశాత్తు మద్యానికి బానిసై చనిపోతే వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో కొంతమంది గూండాలు భూములను ఆక్రమించడానికి వస్తే ఒక్కడే ఉన్నప్పటికీ కూడా దాదాపు 20-25 మంది వచ్చిండే గూండాలను తరిమి కొట్టిండేటువంటి శక్తి ఆయన. అదైన తర్వాత ఆయన ఒక రకమైనటువంటి నిర్ధారికి వెళ్ళి మొత్తం అంతా సమాజానికి సేవ చేయాలి, ఇటువంటి అరాచకాలు ఉండకూడదనేటువంటి దాంట్లో సన్యాసం స్వీకరించారు. సన్యాసం స్వీకరించి మరలా వచ్చిన తర్వాత తన కుటుంబానికి కూడా ఒక ట్రస్ట్ పెట్టిండేటువంటి దాంట్లో ఎలాంటి యొక్క భాగస్వామ్యం కూడా వాళ్ళకి లేకుండా ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళతోనే మొత్తం అంతా కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అప్పటికి దాదాపు 150 స్కూళ్ళని, దాదాపు అనేక రకాలైన హాస్పిటల్స్ని, అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేశారు. ఇది సనాతన ధర్మం యొక్క ఆదర్శం. ఆయన కోసం ఆయన ఏమీ పెట్టుకోలేదు. ఈరోజు ఇక్కడ ఉండే సత్యసాయిబాబా గారు కానీ, ఈరోజు మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, లాల్ కృష్ణ అద్వానీ గారు కానీ, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానీ, ఈరోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, యోగి ఆదిత్యనాథ్ గారు కానీ, ఎవరిని చూసినా కూడా ఆ మహానుభావుల యొక్క ఆదర్శంలోనే మనం పనిచేస్తూ ఉన్నాం. అందుకే ఆర్ఎస్ఎస్లో ప్రతిరోజు నిత్య ప్రాతస్మరణలో ఇటువంటి మహానాయకులు ఈ దేశం కోసం, అభివృద్ధి కోసం, జగత్తు యొక్క విశ్వం కోసం ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నాం. గత కాంగ్రెస్ హయాంలో వీళ్ళందరినీ నిర్వీర్యం చేసి కేవలం ఒక నెహ్రూ కుటుంబం మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది అనేటువంటి ఒక భావాన్ని ప్రజల్లో కల్పించడానికి ప్రజాధనాన్ని లక్షలాది కోట్లాది రూపాయలు వృధా చేశారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు మనం చూస్తే అనేక రకాలైనటువంటి బిరుదులు ఇస్తున్నాం. ఆ బిరుదుల్లో ఎక్కడైనా సరే ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా పైరవీ చేసుకుని వచ్చినటువంటి వ్యక్తిని ఒక్కరినైతే మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షలు తప్పవు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు డీఎస్పీ నాగేంద్రచారి. అగ్రకుల అహంకారంతో దాడి చేయటం హేయమైన చర్య. రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జర్నలిస్టులు హెల్మెట్లు ధరించండి. ఉచిత హెల్మెట్ పంపిణీ బ్రోచర్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ జగదీష్. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ వాచింగ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.